శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా భగవద్గీత క్లాసులు, ఆ క్లాసులలో మాస్టారు అనేకమైనటువంటి విషయాలు బోధించారు అని పుణ్యశాస్త్రి గారు ఆ విషయాలను మనకు అందజేస్తూ ఉన్నారు. మాస్టర్ గారు కర్మ, భక్తి, జ్ఞానముల సమన్వయమూర్తి. జ్ఞానము వంట చేయుట తెలియుట వంటిది, కర్మ వంట చేసి వడ్డించుట వంటిది. ఈ రెండును ఎప్పుడు సార్థకములగును? వంట చేసి నలుగురికి వడ్డించి వారు తినుట జరిగి వారి ఆకలి తీరగా ఆనందింపవలెనను అభిలాష ఉన్నప్పుడే. నేను వంట చేసిన వంటను చక్కగా అందరూ తినాలి, వాళ్ళు ఆనందించాలి అనేటువంటి అభిలాష ఉన్నప్పుడు ఈ రెండు కూడా సార్థకమవుతాయి. ఈ అభిలాష వంటిదే భక్తి. మాస్టర్ గారి ఈ సమన్వయము నా మనస్సున హత్తుకొన్నది. ఇంతకు పూర్వము నాకు కర్మపై, భక్తిపై గౌరవమున్నను జ్ఞానమే ఈ రెంటికన్నా గొప్పదను భావము నాలో నెలకొని ఉండెను. దీనికి కారణము కొందరు పండితుల ప్రసంగముల ప్రభావము. ఇప్పుడు ఆ భావము వీడినది. కర్మ కానీ జ్ఞానము కానీ భక్తితో జోడించినప్పుడు అవి వరుసగా కర్మయోగము, జ్ఞానయోగము అగును. లేకున్నచో కర్మ, అజ్ఞానములు అగును. మా అన్నగారు తెనాలిలో ఒక సాధనా గ్రంథమును నా చేత చదివించిరి. అందులో కూడా శంకరుల సూత్రము మోక్ష సాధన సామగ్రే భక్తిరేవ గరీయసి అని కలదు. కర్మ, జ్ఞానములు ఒకటియే అనియు ఇవి భక్తికి అంగములనియు తెలిసినది. తన కుటుంబము వారిని పట్టించుకొనక సమాజహితము పేరుతో తిరుగుట బాధ్యతారాహిత్యమని వారు పేర్కొనిరి. సమాజమును పట్టించుకొనక తన కుటుంబమునే దృష్టిలో నిలుపుట బంధమగును అనిరి. తన కుటుంబమునందును సమాజమునందును సర్వాంతర్యామిని దర్శించి సేవించుటయే కర్తవ్యమని వారు బోధించిరి. వారి దర్శనమున భగవంతుని కన్నా వేరులేదు. ఏది చేయవలయునో దానినే చేయుచు దానికి భిన్నముగా చేయదలుచుకున్న దానిని మానవలెనని వారు బోధించిరి. చేయదలచినవి మనస్సు విషయములకు అంటుకొనుట వలన పుట్టినవి. ఇవి చిక్కులను కల్పించును. మనస్సుతో ప్రమేయము లేక మనము నిద్రించుచున్నప్పుడును లోని ఈశ్వరుడు నిర్వహించునవే శ్వాసక్రియ, గుండె కొట్టుకొనుట మున్నగు చర్యలు. మన దైనందిన జీవితమున చేయవలసిన పనులు శ్వాసక్రియ వంటివి. ఈశ్వరుని శరణందినచో ఏవి చేయవలయునో తట్టుచుండును. మనస్సు హృదయమునందు నిరోధింపబడుట అని దీనిని పేర్కొనిరి. దీనికి సాధనమే ప్రాణాయామమని వారు తెలిపిరి. దీనిని అభ్యాసము చేయుటతో పాటు పెద్దలను ఆశ్రయించి వారి నుండి కర్తవ్యములను ఎరుగవలయునని వారు సూచించిరి. చేయవలసిన పనులను ఇక తాను చేయుట ఉండదు. తన ద్వారమున ఈశ్వరుడే వానిని ఆచరించును. ఇక ఫలాపేక్షకు తావే లేదు. తాననడి ప్రజ్ఞ ఈశ్వర సన్నిధిన కరగి ఉండును. పనులు చేయువాడును ఎవరికి చేయుచున్నామో వారును పనులును అంతర్యామియే. ఇదియే గీతోపదేశమని మాస్టర్ గారు సెలవిచ్చిరి. దీనినే కర్తృత్వ భోక్తృత్వ పరిత్యాగమని భగవద్రామానుజులు పేర్కొనిరి. భక్తి సాధన ఈ స్థితిని ప్రసాదించును. భక్తి అనగా ఆవేశము కాదు. ఎల్లరియందు తననే అనుభూతినందుట భక్తి. ఆ భక్తి స్వరూపమని వారు తెలిపిరి. నేను మాస్టర్ గారి గీతా ప్రసంగములను వినుటకు ముందు అనుదినము నేను చేయు గీతాపారాయణముతో పాటుగా ఫలశ్రుతిగా గీతా మాహాత్మ్యమును కూడా పఠించడి వాడను. మా అమ్మగారు అట్లు నేర్పిరి. కర్మఫలాపేక్షను విడిచి కర్తవ్య కర్మను అనుష్ఠించుటే గీతోపదేశము కాగా,
గీతాపారాయణ ఫలితమును నిర్దేశించు గీతా మాహాత్మ్యము గీతాచార్యుని బోధకు అనుగుణమనుట పొసగదు. గీతకు అది విరుద్ధము కనుక అది ప్రామాణికము కాదు. మరియు వరాహపురాణమందలి భాగమని చెప్పబడుచున్న ఈ శ్లోకములందు కొన్ని ఛందోదోషములు కలవు. ఇట్టిది వ్యాసదేవుని రచన ఎట్లగును? ఎవరో తర్వాతి కాలమున వీనిని జొప్పించి ఉండవచ్చును అని శ్రీవారు తేల్చి చెప్పిరి. అప్పటి నుండి నేను గీతా మాహాత్మ్యమును పారాయణము చేయుట మానితిని. గీత పారాయణ గ్రంథము మాత్రమే కాక ప్రధానముగా అనుష్ఠాన గ్రంథమని వారు వక్కాణించిరి. భగవద్గీత ప్రసంగములు వారు గావించుచున్న సందర్భమున నేను ఇంకా కొందరము ముఖ్యాంశములను నోట్సుగా వ్రాసికొంటిమి. ఈ నోట్సును బాగుగా మధించియే నేను తదనంతర కాలమున గురజాల, బ్రాహ్మణపల్లి, చేబ్రోలు గ్రామములందు గీతా ప్రవచనములను నిర్వర్తించి తిని. మాస్టరు గారి గీతా వివరణము శంఖారావము, మంద్రగీత, మంద్రా స్క్రిప్చర్ అను పుస్తకముల రూపములో 3 విలక్షణ స్థాయిలలో తర్వాతి కాలమున వెలువడినది. వారి గీతా బోధను సమగ్రముగా ఇచ్చట ప్రస్తావించుట కుదరని పని. అంతకు పూర్వము నేను ఎరుగనివి, చాలా వ్యాఖ్యానములలో లేనివి, నన్ను విశేషముగా ఆకర్షించినవి అగు కొన్ని విలక్షణాంశములను వారి బోధల నుండి గ్రహించిన వాటిని ఇచ్చట పొందుపరచుచున్నాను. ఇట్లు చేయుట సందర్భోచితమే అని భావింతును. గీతలో కొన్ని మంత్రశ్లోకములున్నవని శ్రీవారు గుర్తించి మాచే గుర్తు పెట్టించిరి. మా అన్నగారు గీతాప్రెస్సు వారి భగవద్గీతను తాను పారాయణము చేసడి దానిని నాకు అప్పచెప్పిరి. దానిని మాస్టరు గారి క్లాసులకు తెచ్చడివాడను. అంది మంత్రశ్లోకములను గుర్తించి తిని. ఆ పుస్తకము ఇప్పటికిని భద్రముగా ఉన్నది. ఈ శ్లోకములను భక్తి శ్రద్ధలతో పఠించి వాని భావమును ధ్యానించినచో మన జీవనయానము సాఫీగా సాగుననియు, ఆయా సందర్భములందు కర్తవ్యములు తట్టుననియు, దివ్యజ్ఞానపు వెలుగులు మనలో మెరయుననియు, శ్రీకృష్ణ సాన్నిధ్యము అనుభూతమగుచుండుననియు మాస్టరు గారు సెలవిచ్చిరి. వీరి ఈ బోధ తమ అనుభవము, అనుభూతి నుండి వెలువడినది. వీరి ఇట్టి ఉపదేశమును తమ తండ్రి గారి నుండియో పరమ గురువుల నుండియో అయినను స్వీకరించి ఉండవచ్చును, లేదా తమ ధ్యాన మార్గమున దర్శించి ఉండవచ్చును. ఆధ్యాత్మిక సాధనకు అత్యుపయుక్తముగా వారు సూచించిన కొన్ని మంత్రశ్లోకములను, వానికి వారు ప్రసాదించిన భావమును సంగ్రహముగా నేను జిజ్ఞాసువుల మేలుకై కూర్చుచున్నాను. వీనిలో మంత్రములు గాక ఉపదేశరీత్యా ముఖ్యమైనవి కలవు అని చక్కటి ఆ మాస్టారు నిర్దేశించినటువంటి ఆ ముఖ్యమైన శ్లోకాలను మనకు అందిస్తూ ఉన్నారండి. 36 శ్లోకాలు ఇచ్చారు. వీటిల్లో కొన్ని మాస్టర్ గారు మంత్ర శ్లోకములుగా గుర్తించారటండి. కొన్ని శ్లోకములు భగవంతుని ప్రార్థనకు వలయు ధ్యాన శ్లోకములు అని అంటూ ఉన్నారు. ఇవి వేదమంత్రములతో సమానములు అని మాస్టారు చెప్పారు అని కూడా చెబుతూ ఉన్నారండి. ఇక చరమ శ్లోకములు ఇచ్చారు. అట్లాగే చరమ శ్లోకములుగా వైష్ణవ సంప్రదాయమున పాటింపబడుచున్నవి అని కొన్నిటిని మనకి ఉదహరించారు. అట్లాగే మిగిలినవి సాధనాపరముగా భావప్రధానములైన శ్లోకములు అని కూడా చెప్పారండి. అంటూ గీతాపారాయణమునకు కానీ ప్రవచనమునకు కానీ ముందుగా రథస్థులకు కృష్ణార్జునులను ధ్యానము చేయు వారికి క్రమముగా బుద్ధి వికసించి అంతర్వాణితో అనుసంధానము సిద్ధించును. 1963లో శ్రీవారు ప్రతి బుధవారము ఈ ధ్యానమును కొంతసేపు మా చేత చేయించిరి అనంటూ ఇక్కడ మాస్టారు ముఖ్యమైన శ్లోకాలుగా ఉదహరించిన వాటిని ఒక్కొక్కటిని వివరిస్తూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు. రేపటి నుండి మనము ఈ ముఖ్యమైన శ్లోకాలేంటి, వాటి వివరణ ఏంటి చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ
స్వస్తి వాసుదేవా.